దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ల్యాండ్ రెవెన్యూస్ వాళ్ళు ఒక అద్భుతమైన వెంచర్ చేశారు. ఈ వెంచర్ గొప్పతనం ఏంది అనేది ల్యాండ్ రెవెన్యూస్ డైరెక్టర్ రాజు గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. నా పేరు రాజు అండి. ల్యాండ్ రెవెన్యూస్ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ని. ఇప్పుడు మనకి విజయవాడ హైవే కోసం ప్రత్యేకించి అందరికి కూడా మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో ఉన్న మిగతా హైవే రోడ్లను పోల్చుకున్నట్లయితే విజయవాడ హైవేకి సుమారుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ఇప్పుడు బాంబే హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, నాగ్పూర్ హైవే కానీ ఏ హైవేలో కూడా ఒక 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అక్కడతో కొంచెం స్టాప్ అయిపోతుంది. బట్ ఈ విజయవాడ హైవేలో ఏంటంటే మన హైదరాబాద్ మొదలుకొని విజయవాడ వరకు కూడా ప్రతి 5-10 కిలోమీటర్లకు కూడా ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కంప్లీట్ హైవే ఫేసింగ్ 14 ఎకరాల లేఅవుట్ అనేది ఓపెన్ చేయడం, ఫస్ట్ ఇటువంటి మంచి సైట్ మాకు దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒక సంతోషంతో మేము మొదలుపెట్టాం. కొన్న వాళ్ళందరూ కూడా మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అవునండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ ఎవరైనా చూసుకునేది రోడ్ కనెక్టివిటీ అనేది చూసుకుంటారు. వన్స్ రోడ్ అప్రోచ్ అనేది ఈజీగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా వస్తుంటాయి. అటువంటిది ఇక్కడ మనది మెయిన్ నేషనల్ హైవేనే మన సైట్కి దగ్గరలో ఉంది. ఈ హైవేని బేస్ చేసుకొని ఆదాని వాళ్ళు కూడా ఈ చిట్యాల దగ్గర ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. అది చేయడానికి కారణం కూడా ఇటు హైదరాబాద్కి కానీ, అటు విశాఖపట్నం కానీ, అటు మచిలీపట్నం కానీ, బెంగళూరు కానీ ఈ అన్ని సరౌండింగ్ ఉండే మేజర్ సిటీస్కి ఒక డ్రై పోర్ట్ అనేది ఈ చిట్యాల ప్రాంతంలోనే ఒక ల్యాండ్ కూడా చాలా పెద్ద ఎక్స్టెంట్లో సెంటర్లో ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి డ్రై పోర్ట్ అనేది ఈ ఏరియాలో గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది.